సాధించిన ఆ త్యాగమూర్తి జీవిత చరిత్రే సతీ అరుంధతి. అవును, భూయాగమే. ఈ భూదేవి ఎన్నో ఓషధులకు నిలయం, మరెన్నో సహజ సంపదలకు కాణాచి. వాటిని సద్వినియోగం చేద్దాం. నాగలితో భూమిని దున్ని పైరులు పండిద్దాం. ఈ భూయాగం పేరుతో ఇంద్రయాగం మరుగున పడుతుంది. ఈ ఇంద్రయాగం పేరుతో మనం సోమరతనాన్ని పెంచుకునేదానికంటే భూయాగం పేరుతో కష్టించి ఫలితాన్ని అనుభవిద్దామంటున్నాను. మీరేమంటారు కశ్యప మహర్షి? వృద్ధుడను, నా వల్లే అవుతుంది నాయన. పెద్దలు మీ ఆశీస్సులైనా లభిస్తాయని ఆశించారు. కులపతి రైభ్యుల అభిప్రాయం? భూమాతను పర్యలుగా చేల్చడమా, ఇది మహాపాపం. చంద్రబింబములోని చల్లందనాలు దివ్యామృతములోని తీయందనాలు ఇకది సమాధి, జల సమాధి. నీకు ఆశ్రయం ఇచ్చి ఆ దేవేంద్రునితో ముప్పు తెచ్చుకోలేవు. వెళ్ళమ్మా. స్వామి, గర్భవతిని ఆదరించండి. నీవు గోవును చంపిన వాని భార్య, నీకు ఈ ఋషి వాటికి స్థానం లేదు. అయ్యా, అమ్మా, నాకు ఆశ్రయం ఇచ్చి రక్షించండి, రక్షించండి అమ్మా. మీ భూయాగమే మిమ్మల్ని రక్షిస్తుంది. నేనెందుకు? వెళ్ళమ్మా. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. నీ భర్త చెంతకే వెళ్ళు.
అంతా దైవ నిర్ణయం. ఆడపిల్ల చుక్కల్లో చందమామల వెలిగిపోతుంది. రండి స్వామి. సాక్షాత్ దేవీమూర్తిలా ఉంది. ఇలాంటి బిడ్డల కన్నా ఈ తల్లి తండ్రిరాలు. సరే, జాగ్రత్త. తల్లికి స్పృహ వచ్చిన వెంటనే మన వాడకు తీసుకువెళ్తాం. తండ్రి తేజస్సంతా పునికి పుచ్చుకుంది నా చిట్టి తల్లి. అయ్యో, నీ తండ్రి నిన్ను చూస్తే ఎంత ఆనందించేవారు, నన్ను ఎంత అభినందించేవారు. వీరెవరు? ఋషి. మీరే నన్ను కాపాడిన కరుణామయులై ఉంటారు. మీరు ఎన్ని జన్మాలకైనా తీర్చుకోలేదు. అమ్మా, అమ్మా, ఎందుకు ఇప్పుడు ఈమెను నిద్ర లేపడం ఎందుకు? నేనెవరినో తెలియపరచడం ఎందుకు? నేనెవరినో తెలిస్తే, నా గోహత్యా పాతకం సంగతి తెలిస్తే మీరు కూడా నాకు దూరం అవుతారేమో. మీరు కూడా నాకు దూరం అవుతారేమో. ఎందుకు కాదు? అంతటి శాంతమూర్తులైన మహర్షులే నిలువ నీడ లేకుండా చేస్తే వీరు మాత్రం నన్ను ఆదరిస్తారా? నేనెవరైంది ఈ దంపతులకు తెలియకూడదు, తెలియకూడదు. నా బిడ్డ, నా బిడ్డ. నవమాసాలు మూసి కన్న బిడ్డను పోషించుకోలేనా? ఎక్కడో అజ్ఞాతంగా ఉండైనా పెంచుకోలేనా? ఎలా పెంచను? మా గోహత్యా పాతకు ఈ పసికందుకు ఎలా పంచను? అయ్యో, నా బిడ్డ ముద్దు ముచ్చటలు చూసుకునే భాగ్యమే నాకు లేదా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేనేం చెయ్యాలి? చూడాల్య, స్త్రీకి సతీధర్మంతో పాటు మాతృధర్మం కూడా ముఖ్యమైనది. ముందు నీ మాతృధర్మాన్ని నీవు నెరవేర్చు, తరువాత నీ ఇచ్చ వచ్చినట్లు చేయవచ్చు. నా మాతృధర్మం పూర్తి అయింది. ఇక నా కర్తవ్యం భద్ర సన్నిధికి చేరుకోవడమే. బిడ్డ, నిన్ను పంచభూతములు, సూర్యచంద్రులు సర్వదా కాపాడుతుందురుగాక. పుణ్య దంపతులారా, ఇక నుండి నా బిడ్డకు మీరే తల్లి తండ్రి. ఆ భగవంతుడు మీకు ఈ శిశువుపై పుత్రికా వ్యామోహం కలుగు చేయుగాక.
మాత, నా పతిదేవుని పవిత్ర ఉద్యమం సహకరించే శక్తి నాకు ప్రసాదించు తల్లి, నాకు ప్రసాదించు. స్వామి, స్వామి, తల్లిగా నా ధర్మం నిర్వహించి వచ్చాను. మన బిడ్డను ప్రయాణం లేని దంపతుల సంరక్షణలో ఉంచి వచ్చాను స్వామి. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి స్వామి? ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి స్వామి? చెప్పండి, చెప్పండి స్వామి. క్షమించండి స్వామి, ఆవేశంలో మీ సమాధిని భంగం చేయదలిచాను. మన్నించండి, మన్నించండి స్వామి. ఇప్పుడు నా కర్తవ్యం నాకు బోధపడింది. మీ పరిసరాల్లోనే ఉండి మీకు పరిచర్య చేస్తాను. మీ తపస్సు ఫలించేటట్టుగా నేను వ్రతం చేసి మీ అర్థాన్ని అనిపించుకుంటాను. స్వామి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి స్వామి.